కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వార్షిక బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నర్సరావుపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.75 మీటర్లకు తగ్గిస్తూ 135 అడుగులకు కుదించారన్నారు. దీనివల్ల కాలువలకు నీరందించే పరిస్థితి ఏర్పడుతుందని తప్ప రైట్ లెఫ్ట్ కెనాల్స్కు నీరు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ ఒక చెరువులా ఉండడానికి మాత్రమే పనికొస్తుందని మండిపడ్డారు ఆయన. ఈరోజు ఏ విధంగా మరి పోలవరం ప్రాజెక్టుకి మీరు న్యాయం చేస్తారు? బ్యాలెన్స్ రిజర్వాయర్ అంటే ఇంకా అది నీళ్లు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి చెరువులాగా మనకు ఉండటానికి మాత్రమే ఈరోజు పోలవరం పనికి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, బనకన్ చెర్ల తీసుకొస్తాను నేను 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క నీళ్లు రాయలసీమ బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసి 350 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసి రాయలసీమకి ఇస్తానని చెప్తా ఉన్నాడే. ఏ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? అంటే మీరు చెప్తున్న మాయ మాటలుగా ప్రజలు నమ్మాలా? ఏ విధంగా మరి పోలవరం ప్రాజెక్టుకి మీరు న్యాయం చేస్తారు? బ్యాలెన్స్ రిజర్వాయర్ అంటే ఇంకా అది నీళ్లు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి చెరువులాగా మనకు ఉండటానికి మాత్రమే ఈరోజు పోలవరం పనికి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, బనకన్ చెర్ల తీసుకొస్తాను నేను 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క నీళ్లు రాయలసీమ బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసి 350 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసి రాయలసీమకి ఇస్తానని చెప్తా ఉన్నాడే. ఏ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? అంటే మీరు చెప్తున్న మాయ మాటలుగా ప్రజలు నమ్మాలా?